హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ హెల్తీగా గోధుమ పిండితో కేక్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కేక్ చేయడానికి ఇక్కడ నేను మైదా కానీ పంచదార కానీ వాడకుండా హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో చేసి చూపించబోతున్నాను. ఇలా చేసిన ఈ కేక్ చాలా సాఫ్ట్గా స్పాంజీగా చాలా టేస్టీగా వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ వేలో హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో కేక్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన గిన్నెలోకి 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకుంటామో మిగతా అన్నీ కూడా అదే కప్పుతో కొలుచుకొని తీసుకోవాలి. అప్పుడే మనకి ఈ కేక్ అనేది బాగా కుదురుతుంది. ఇప్పుడు బెల్లం కరగడానికి 2-3 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని కూడా వేసుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇక్కడ మనకి కావాలంటే సగం పంచదారతోని సగం బెల్లంతో అయినా ఈ కేక్ని చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయి ఈ పాకం ఇలా మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం నీళ్ళని పక్కకు దించుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ని బేక్ చేయడానికి స్టవ్ పైన ఏదైనా పెద్దగా ఉన్న గిన్నె కానీ లేదా ఇలా కుక్కర్ ప్యాన్ కానీ పెట్టి దీని లోపల ప్లేట్ని కానీ లేదా స్టాండ్ని కానీ పెట్టుకుని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. ఇది వేడయ్యేలోగా మరొక పక్కన కేక్ బ్యాటర్ని కలపడానికి ఒక గిన్నె తీసుకుని అరకప్పు వరకు పెరుగుని వేసుకుని విస్కర్తో కానీ స్పూన్తో కానీ 1-2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పెరుగులో ముద్దలేమీ లేకుండా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులోనే 1/3 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. అంటే 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువగా, 1/2 కప్ కంటే కొంచెం తక్కువగా 1/3 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలి. మనకి కావాలంటే ఆయిల్కి బదులుగా 1/3 కప్పు వరకు బటర్ని కరిగించుకునైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కరిగించుకున్న బెల్లం పాకాన్ని కూడా వేసుకోవాలి. మనకి పాకం చల్లారేటప్పటికి కాస్త చిక్కపడుతుంది. ఇలా బెల్లం పాకాన్ని అంతా వేసిన తర్వాత ఇప్పుడు కేక్ మంచి టేస్ట్ రావడానికి 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోవాలి. ఇలా మనం వెనిలా ఎసెన్స్ వేయడం వలన మనకి కేక్ టేస్ట్ అనేది బేకరీ స్టైల్లో వస్తుంది. మన దగ్గర ఈ వెనిలా ఎసెన్స్ లేదంటే కనుక దీనికి బదులుగా 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొన్నైనా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన జల్లీని తీసుకుని 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. మనకి కావాలంటే ఈ గోధుమ పిండికి బదులుగా మైదా పిండినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఈ పిండిని జల్లించుకుని తీసుకోవాలి. మనం ఇలా కేక్ చేసేటప్పుడు అప్పటికప్పుడు జల్లించుకుని తీసుకోవడం వలన మనకి ఈ పిండిలో ఎక్కడా కూడా ముద్దలు అనేది లేకుండా ఈ పిండి బాగా కలుస్తుంది. ఇలా పిండిని అంతా కూడా జల్లించాక ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేదా ఇలా 1 డైరెక్షన్లో కానీ పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం పిండిని మరీ ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు. ఇలా పిండి అంతా కూడా బాగా కలిపిన తర్వాత మనకి ఈ పిండి ఏమన్నా గట్టిగా ఉందనిపిస్తే కనుక 1-2 టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకుని కలుపుకోవాలి. అలాగే మనకు కావాలంటే పిండిని కలిపేటప్పుడు సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని కూడా వేసుకుని కలుపుకోవచ్చు. ఇక్కడ మనం పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ పలుచగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా కలుపుకోవాలి. మనం దీనికన్నా పలుచగా కలిపామంటే మనకి ఈ కేక్ అనేది సరిగ్గా రాదు. సో ఇక్కడ చూపించే విధంగా ఇలా పిండిని కలుపుకున్నాక ఇప్పుడు కేక్ని బేక్ చేయడానికి ఇలా కేక్ ప్యాన్ కానీ లేదా కిందన ఫ్లాట్గా ఉన్న గిన్నెని కానీ తీసుకోవాలి. ఇప్పుడు కేక్ ప్యాన్ లోపలంతా కూడా లైట్గా ఆయిల్ని అప్లై చేసుకుని అలాగే కొద్దిగా గోధుమ పిండిని కూడా వేసుకుని ఈ గిన్నె అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలి. మనకు కావాలంటే ఈ గోధుమ పిండికి బదులుగా బటర్ పేపర్నైనా తీసుకోవచ్చు. ఇలా గిన్నె అంతా కూడా గోధుమ పిండిని స్ప్రెడ్ చేశాక ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న కేక్ బ్యాటర్ని అంతా కూడా ఈ గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ని అంతా కూడా కేక్ ప్యాన్లోకి తీసుకున్నాక ఇప్పుడు ఈ కేక్ ప్యాన్ని 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మనం చేయడం వలన దీని లోపల ఏమన్నా హెయిర్ గ్యాప్స్ లాంటివి ఉంటే పోయి మనకి ఈ కేక్ అనేది బాగా వస్తుంది. ఇలా ట్యాప్ చేశాక ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ పైన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ కేక్ ప్యాన్ని మనం ముందుగా వేడి చేసుకున్న ప్యాన్లోకి తీసుకోవాలి. మనం ఇలా పెద్దగా ఉన్న గిన్నెలో బేక్ చేయడం వలన ఈ
చుట్టూ ఉన్న వేడికి మనకి ఈ కేక్ అనేది బాగా బేక్ అవుతుంది. ఇప్పుడు దీని లోపల ఉన్న ఆవిరి అనేది బయటికి పోకుండా మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 30 నుంచి 35 నిమిషాల పాటు ఈ కేక్ని బేక్ చేసుకోవాలి. అలాగే 25 నిమిషాలు దాటిన కానించి ఈ కేక్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను 30 నిమిషాలు అవ్విన తర్వాత మూత తీసి ఇలా చాక్తో కానీ లేదా టూత్ పిక్తో కానీ ఇలా కేక్ మధ్యలో గుచ్చి చూసామంటే మనకి ఈ చాక్కి పిండి ఏమీ అంటుకోలేదంటే మనకి ఈ కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఒకవేళ పిండి ఏమన్నా అంటుకుంటే కనుక మళ్ళీ మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పిండి ఏమీ అంటుకోలేదు కాబట్టి మనకి కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ ప్యాన్ని పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చాక్తో చుట్టూ లోజు చేసుకుని ఇలా మరో పక్కకి టర్న్ చేసామంటే మనకి ఈ కేక్ అనేది ఈజీగా వస్తుంది. అంతే సింపుల్ అండ్ హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం చేసుకున్న ఈ కేక్ చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మనీషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.